దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. కేవలం 24 గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 2 రాష్ట్రాల్లో 97 కేసులు. బాబాయ్ భోజనం చేద్దాం రండి. సిచువేషన్ ఎంత ప్రమాదకరంగా మారుతోందో మనం ఊహించుకోవచ్చు. వస్తున్నా పదమ్మా. ఇండియా థర్డ్ స్టేజ్ లో మహమ్మారి బారిన పడి 3199 మంది మృత్యువాత పడ్డారు. బాబాయ్ పిన్ని పిలుస్తుంది, భోజనం చల్లారిపోతుంది. వస్తున్నా అని చెప్పా కదా, ఒకసారి చెప్తే అర్థం కదా. వస్తాను పదా. అక్కడి జనం మంచాలు పడుతుంటే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోని ప్రధానమైన దేశాల్లో కరోనా మహమ్మారి మోగిస్తున్న మరణ మృదంగం చూస్తే మిగిలిన దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఇలాంటి భయానక పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతామా అనే ఆందోళన. హలో మావా. చెప్పురా మావా, ఇప్పుడే తెలిసింది మీ తమ్ముడికి ఇలా జరిగిన విషయం. చాలా బాధేసిందిరా. సరే, నువ్వెలా ఉన్నావు? బాగున్నా మావా. ఇప్పుడు ఎక్కడున్నావు? 2 రోజుల నుంచి బాగా బిజీగా ఉన్నా మావా. వర్క్ హెవీగా ఉంది. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను. అందుకే ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఏంటి, ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి తీసుకెళ్తావా? అవునరా మావా. రే, నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉంది, తెలుసు కదా. అవును మావా. అమ్మకి షుగర్ ప్రాబ్లం కూడా ఉంది, తెలుసు మామా. మరి ఇవన్నీ తెలిసి వాళ్ళని బయటికి తీసుకెళ్తా అంటున్నావు? నాకేం అర్థం కావట్లేదురా. ఎందుకురా? లేకపోతే ఏంట్రా? ఈ కరోనా వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నీకు తెలీదా? అవునరా. అలాంటప్పుడు ఎందుకు ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి తీసుకెళ్తా అంటున్నావు? నాకు అసలు అర్థం కావట్లేదురా మావా. మావా, రే, నువ్వు ఫస్ట్ నుంచి మాతోనే ఉన్నావు కదరా, నీకు తెలుసు నేను తమ్ముడు ఎలా కలిసి ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎంత కుళ్ళుకున్నారు. నేను వాడు కనీసం ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేదురా. ఒకవేళ వాడు ఇంటికి రావడం ఆలస్యమైనా కనీసం ఫోన్లో అయినా మాట్లాడేవాళ్ళంరా. ఎప్పుడు ఆఫీసు వర్క్ అని బిజీగా ఉండేవాడురా. ఇప్పుడు వాడికి కరోనా వచ్చిందిరా. 15 రోజుల నుండి హాస్పిటల్లో ఉన్నాడురా. నీకు తెలుసా, కనీసం వాడు చనిపోయాక వాడి ఫేస్ చుట్టానికి కూడా ఒప్పుకోలేదురా డాక్టర్స్. ఎంత నరకంగా ఉంటుందో తెలుసారా బాధ. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రా ఈ జనాలు. సారీరా మావా.